अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना के रंगारेड्डी जिले में पॉक्सो केस का मुलजिम पी राजकुमार पर अपनी बीवी, 2 बच्चों और शिकायत करने वाली नाबालिग लड़की के घर वालों समेत 6 अफराद का कत्ल का इल्ज़ाम है। पुलिस के मुताबिक मुलजिम ने छुरी और दरांती से हमला किया और बाद में अपने वालिद को फ़ोन करके जुर्म का इकरार किया। पुलिस ने मुलजिम को हिरासत में ले लिया है और मज़ीद तहक़ीक़ात जारी है। కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నగరకుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. బెదిరిస్తుండు, ఆమె నుంచి వాళ్ళకు థ్రెట్ ఉంది అంటే అని చెప్పిన తర్వాత సరే చేసాం పో అవుతుంది పో వాన్ చేసాం పోయి వాడు ఎక్కువ నిలుతుంది కదా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాక ఒకరోజు శంషాబాద్కి అమ్మాయి స్టేట్మెంట్ కావాలని చెప్పేసి ఒక 1 వీక్ తర్వాత స్టేట్మెంట్ పిలిస్తే స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారికి తెలియదు ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చిన సంగతి కానీ ఆ స్టేట్మెంట్ పంపించిన సంగతి కానీ ఎస్ఐ గారికి తెలియదు. అప్పటి వరకు ఆ ఫైలే తీయలేదు ఆయన. జస్ట్ అది ఎఫ్ఐఆర్ కాపీ చేసిరు, ఒక ఫైల్ చేసి ఒక సైడ్ పెట్టేసిన. నేను వెళ్ళిన అమ్మాయిది స్టేట్మెంట్ తీసుకున్నారు ఆల్రెడీ 20 డేస్ అవుతుంది నేను ఇచ్చి కేసు కూడా. మీరు ఇప్పటివరకు వాడిని కనీసం ఆయన తీసుకురాలేదు, అరెస్ట్ చేయలేదు, కనీసం వాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయలేదు, మమ్మల్ని పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేదు. వాని ముంగల వాడేమో బయట తిరుగుతున్నా అంటే ఏమంటాడు, అదే రోజు అదే ఒక 5 డేస్ తర్వాత అడు ఆల్రెడీ బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. చూద్దాం ఆ సంగతి చూద్దాంలే. ఎవరు రమేష్ ఎస్ఐ గారు రమేష్ దాని గురించి మేము వెరిఫై చేస్తాము. ఇంకో లేదు సార్, మళ్ళీ నేను మధ్యలో దొరకట్లేడు, మేము టీముని పెట్టి దిరిపిస్తున్నామని చెప్పారు. మేము షాబాలో చూసినాం సార్ ఆ క్యాండిడేట్ని. మేము ఇట్లా మా పక్కనే కదా షాబాలో కనబడ్డాడు. మేము మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. చేస్తే ఏమంటుండు, అవునా కనబడ్డా ఏ నెల కనబడ్డాడు చెప్పు, మేము తిరుగుతున్నాం దాని గురించి. సార్ వీళ్ళ నెగ్లెన్సెస్ సార్, సిఐ గారిది ఎస్ఐ గారిది ఇద్దరు నెగ్లెన్స్. ఆడిపోతే నవ్వుకుంటా చలో వెళ్ళిపో అవుతుంది. ఏం చేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పినా సార్, నేను వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయమని చెప్పిన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పిన. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే వాడి నుంచి. అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాడు ఆల్రెడీ వాళ్ళ డాడీని చంపిన అంటుండు. వీళ్ళిద్దరు 3 ఆడపిల్లలు, 4 ఉంటారు హ్యాండిక్యాప్డ్ అమ్మాయితో. ఇప్పుడు ఎవరు మగపిల్లలు ఉండరు, ఏ టైం అయినా గిట్లే రావచ్చు మీకు అని చెప్పేసి నవ్వుతున్నాడు ఆయన రమేష్. ఆయన కేసు గురించి ఇప్పుడు అడగండి సార్, మీరు ఆ కేసు ఇన్ఫర్మేషన్ ఇగో నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఆ కేసులో ఏంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అడగండి, ఆయన క్లియర్గా చెప్తాడేమో చూడండి. ఆయనకు అంత నెగ్లెన్స్ ఆయన. దానికి సపోర్ట్ ఈయన కాంతారెడ్డి సార్. ఓకే, సపోర్ట్ ఎందుకు చేస్తాము? నెగ్లెక్ట్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఓకే, ఒకసారి దాని గురించి నేను వెరిఫై చేస్తాను. పాత ఈ కేసులో 16th మే రోజు బుక్ చేశారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది నేను వెరిఫై చేస్తాను. వాళ్ళ తరఫు నుంచి నెగ్లెక్ట్ ఉంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, అది ఆల్రెడీ మీరు చెప్పారు. ఇస్తా సార్, ఇప్పుడు మూసేస్తారు కేసుని. అట్లాంటి క్యాండిడేట్లు ఈ షాబాద్లో నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. షాబాద్ కేసులో కాంతారెడ్డి, రమేష్, ఇంకో ఎస్ఐ వీళ్ళందరూ సెటిల్మెంట్ క్యాండిడేట్లు. మీరు ఎవరినైనా అడగండి సార్, నేను అంటే బాధలో చెప్తున్నా అనుకోవద్దు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మీరు
డెఫినెట్లీ మేము ఎంక్వైరీ చేస్తాం అది. ఏం చేస్తారు మీరు? వస్తారంతే ఫోటోలు మీడియాతో చేస్తారు అయిపోతుంది. కోర్టు వాళ్ళు